మున్సిపల్ కార్మికులు న్యాయమైన హక్కులను సాధించాలనే లక్ష్యంతో ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన కార్మికులు అనంతరం మున్సిపల్ పాలనాధికారికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు అందే నాసరయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించి మున్సిపల్ కాలనీలు నిర్మించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలలో గత 2 సంవత్సరాలుగా మరణించిన లేదా రిటైర్డ్ కార్మికులు కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వటంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మనెంట్ కార్మికులు పెండింగ్ బకాయిలు, డిఏ విడుదల చేయడంతో పాటు 12వ పిఆర్సీ ప్రకటించి 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలి. మున్సిపల్ కార్మికుల బ్యాంకు ఖాతాలకు బలవంతంగా యాక్సిస్ బ్యాంక్కి మార్చిన కమిషన్లపై చర్యలు తీసుకోవాలి. 2023 డిసెంబర్ 7న జరిగిన సమ్మె విరమణ ఒప్పందంలోని హామీలను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది, స్కూల్ స్వీపర్ల వేతనాలు పెంచాలని, అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ పదవి విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పొడిగించాలని కోరారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం నవంబర్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభమవుతుందని యూనియన్ ప్రకటించింది. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసిం, ఏఐటియుసి నాయకులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు అట్లాగే మున్సిపల్ నగర పంచాయతీల దగ్గర ఈరోజు అందరి దగ్గర నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, అన్ని కమిషనర్లకు. ఎందుకంటే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. అట్లాగే చనిపోయినటువంటి రిటైర్ అయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా మేము చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అందరూ తెలుసు. పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్ అనే దాంతో రాష్ట్ర ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రుల వరకు కూడా అందరూ పొగుడుతూనే ఉన్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళకు ఏ ఒక్క సదుపాయాలు కూడా కావాలనే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వచ్చిన ఎలక్షన్లో వచ్చిన ప్రతి వారందరూ కూడా ఆఫ్ స్టాఫ్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్తాం జరుగుతుంది. కానీ పర్మనెంట్ చేసేటువంటి వ్యవహారం ఏమాత్రం జరగలేదు. అట్లాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రకారం కూడా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసినా కానీ ఈ మున్సిపాలిటీలు దాన్ని పట్టించుకునే పాపన పోలేని పరిస్థితి. అట్లాగే అనేకమైనటువంటి సమస్యలు ప్రతి మున్సిపాలిటీలో చెప్పులు, బట్టలు, నూనెలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అవి ఏమాత్రం తెలుసుకోవట్లేదు. అట్లాగే పనిముట్లు కూడా చేసేటువంటి పొరకలు, పారలు, గంపలు, వగేరాలు కూడా అవి అట్లాగే తోపుడు బండ్లు చక్రాలు ఊడిపోయి, చక్రాలు ఇరిగిపోయి రకరకాలైన పరిస్థితులు ఉంటే వాటితోటి టన్నులు చెత్త సేకరిస్తున్నా కానీ ఇంకా పనిచేయలేదు, ఇంకా పనిచేయలేదు చెప్పేసి చెప్పడం తప్ప కొత్త పనులు తెప్పించి లేకపోతే వాడు రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. మార్కాపురం మున్సిపాలిటీ వరకు ఉంటే మార్కాపురం మున్సిపాలిటీ 4 ట్రాక్టర్లు ఉంటే ఈ రోజు 2 ట్రాక్టర్లు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. 2 ట్రాక్టర్లు ఈ రోజు రిపేర్లు ఉన్నాయి. అట్లాగే లారీలు కూడా డంపర్ ప్లేసెస్ ఉంటే అవి కూడా ఈ రోజు దాదాపుగా 1 సంవత్సరం పైనుంచే ఈ రోజు అవన్నీ కూడా మున్సిపాలిటీ అవి వర్క్ షాపులలో అవి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్లాగే ఆటోలు ఇచ్చినాయి, ఎలక్ట్రికల్ ఆటోలు. ఆ ఆటోలు కూడా ఏవి కూడా 30-40 మార్కాపుల్లో ఉంటే ఈ రోజు 10-15 మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. మిగతా 20 కూడా రిపేర్లో ఉన్న పరిస్థితి. అవన్నీ కూడా ఏం చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు ఇంకా పనిచేయలేదు, ఇంకా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లే కాకుండా మున్సిపాలిటీ యొక్క అంటే జనాభా ప్రాతిపదికన వర్కర్లు పెంచాల్సిన అవసరం ఉన్నా కానీ వాళ్ళకి ఏమాత్రం ఈ రోజు వర్కర్ పరిస్థితి పెంచని పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా వయస్సు ఆ రోజుల్లో మున్సిపాలిటీ చేరినప్పుడు ఇదంతా అన్ఎడ్యుకేటెడ్స్ అంటే చదువుకునే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏ పుట్టిన తేదీలు అవన్నీ తెలియక ఏదో చెప్పుకొని ఉద్యోగాలు చేరారు. ఈ రోజు సరికి కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి ఆప్కాస్ట్లని ఆప్తోటి ఈ పేరుతోటి రకరకాలైనటువంటి ఇవి వచ్చిన తర్వాత వాళ్లకు ఇప్పుడు ఆధార్ కార్డుల ప్రకారం మీ వయసు 60 సంవత్సరాలు అయిపోయింది, మీరు రిటైర్ అయిపోవాలని చెప్పేసి విధంగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రిటైర్డ్ చేశారు, రిటైర్డ్ అయితే వాళ్ళకి రిటైర్ అయినప్పుడే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఈఎస్ఐ నుంచి రావాల్సింది, పిఎఫ్ గురించి రావాల్సినటువంటి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా రావాలని చెప్పాలని అట్లాగే వెంటనే వారికి
కనీసం పెన్షన్ కూడా వచ్చేట ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ తర్వాత వారి స్థానంలో వాళ్ళ పిల్లల వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి దాంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాయి. అనేక సందర్భాల్లో జరిగిన కార్యక్రమాలు జరిగినందువల్ల అంటే సమస్యలు పరిష్కారం కావాలన్నా రేపు నవంబర్ 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయాలని చెప్పేసి తీర్మానించిన మేరకు ఆ నోటీసులు ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వెంటనే సమ్మె వరకు పోకుండా వెంటనే పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.